నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారగం సూరు శ్రీ వెంకటాక్షించ లోక కళ్యాణకారకం గౌతమాన్వయ సంజాతం నృసింహార్యకురోస్తుతం మంత్రార్థాదిప్రదాతారం అప్పకొండార్యమాశ్రయే. భగవద్బంధులారా, షోడశ ఉపచారముల్లో సంకల్పం అన్నదాని గురించి మనం మాట్లాడుకుంటూ, ఆ సంకల్పం ఎన్ని రకాల కోణాలకి మనకు ఉపయోగిస్తుంది, కేవలము మనం అనుకునే ఆంగ్ల పదం ప్రపోజిషన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ విల్ అండ్ విజన్ అన్న మాత్రమే కాదు, మరెన్నో రకాలుగా మనకి చైతన్యాన్ని కలిగించి మన లోకస్ ఏదైనా ఫోకస్ ఒకలాగే అట్టే పెట్టేలాగా చేసేది అని చెప్పి, ఇలాంటి దాంట్లో సంకల్పంలో ఇంకోటి కూడా ఉంది. ప్రత్యేకించి కార్యక్రమంలో విఘ్నాలు తొలగించమని చేసే పూజ ఒకటి ఉంది, లేదని అంటలేదు. కానీ సంకల్పంలోనే ఇండైరెక్ట్గా పరోక్షంగా అది కూడా ప్రారంభించి ఉంటుంది. అది మనకి తెలియదు సంకల్పించడంలోనే. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, ఏష పదం అన్వేష్టం అనుకున్నాడా, మైనా కుడిచి ఏదో చేస్తాను అన్న ఉండవయ్యా అని చెప్పి అడ్డం కొడతాను అనుకున్నాడా? అక్కడ సన్మానమే కరెక్టే, మంచి పని. కానీ వెళ్ళే టైంలో అరగంట బ్రేక్ అక్కడ ఇస్తే మళ్ళీ ఆ స్పీడ్ తగ్గిపోతుంది, అది ఉండదన్నమాట. అలాగే సురస వచ్చింది, అలా ఎవడు ఊహించగలడా? అది లేదే. అలాగే ఛాయాగ్రహ వచ్చింది, సిమిక, మరి ఆవిడ ఊహించలేము మనం. అదీను లంకిని ఇవన్నీ ఊహించలేము. కానీ అక్కడ ఏష పదమన్వేష్టం సంకల్పించాడు. ఆ సంకల్పించడంలోనే ఆ దేవతా ప్రార్థన ఇవన్నీ చేయడంతో ఆటోమేటిక్గా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అతని పనిచేసాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఓ మహానుభావుడు చెప్పాడు, వినాయకుడు దండం పెట్టేది హనుమంతుడు, అందుకని మంచి గొడవలు అయిపోయాయి పాపం. నీ దుంప తెగిపోను, ఏం చెప్తున్నారా మీరు ఉపన్యాసాలు? అడ్డమైనవి చెత్త పట్టుకొచ్చి ఎక్కడెక్కడో కలపడం దీనికే. ఇదే దేవతకు తిట్టట్లేదు నేను, నీ బుద్ధికి తిడుతున్నాను నేను. అది అంచేత ఇక్కడ విఘ్న నివారణ కూడా కావాలి, కార్యనిర్వహణ కావాలన్న మన సంకల్పంలో కూడా భాగమవుతుంది. ఋతు నీతినో వరుణో మిత్రో నయతు విద్వాన్ అర్యమ దేవై సజోష. నేను చేస్తున్న కార్యక్రమంలో సంకల్పం ఇంత గట్టిగా ఉంది. ఏమిటి? మిత్ర, వరుణ, అర్యమ. మిత్రుడు, వరుణుడు, అర్యమ. ఒకళ్ళు పగటిపూట దేవత, ఒకళ్ళు సాయంకాలం దేవత, ఒకళ్ళు రాత్రిపూట దేవత. లేదు, ఒకళ్ళు వెలుతురు చీకటి విడగొట్టే దేవత ఒకళ్ళు. ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఋతునీతి. మిత్రుడు పగటిపూట దేవత, వరుణ రాత్రిపూట దేవత, విద్వాన్ అతడు వాళ్ళంతా కూడా ఉత్తమ స్థానాలు తెలిసిన వాళ్ళు. ఋతునీతి, ఋతునీతి రుజువైన గమనములు కలిగిన వాళ్ళు. కుటిల గమనం లేదు వాళ్ళకి, రుజుత్వం ఉంది. అలాంటి వాళ్ళు నయతు, మమ్మల్ని మంచి స్థానానికి, మంచి ప్రయత్నానికి నడిపింతురుగాక. దేవై సజోష. ఎవళ్ళు ఇతర దేవతలంతా ఉన్నారు, రుద్రాదులు, వీళ్ళందరితోటి కలిసి ఉండి సమానమైన ప్రీతి కలిగి ఉండి, అర్యమా, అర్యముడున్నాడే రాత్రి పగలు విడగొట్టే దేవత, ఆయన మమ్మల్ని రక్షించాలి, నడిపించాలి. అంటే ఈ కార్యక్రమం చేస్తుంటే ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు కాల వ్యవధి అవుతుంది, అందుకే మాకు రక్షణ కలిగించాలి అంటూ ప్రార్థన. ఇది సంకల్పంలో భాగమే. అలాంటిదే చేస్తుండగా మధ్యలో మనకి కొన్ని చోట్ల కళ్ళు తిరగడాలు, నీరసం రావడాలు ఇలాంటివి ఉంటాయి. ఇవి కూడా రోగాలు ఉంటాయి కదా కార్యక్రమాల్లోనూ. అందుకని తే అస్మభ్యం శర్మ యంసన్ అమృతా మత్స్యేభ్య బాధమానా అపద్విష. వీళ్ళున్నారే, ఏం చేయాలో తెలుసా? అమృతాహతే, అమర్చులైన దేవతలు వీళ్ళంతా. అంచేత మరణధర్మము లేదు వాళ్ళకి, రోగములు వాళ్ళకి అంటవు. అలాంటి వాళ్ళు
మర్తేభ్య అస్మభ్యం, మేము మరణధర్మం కలిగి ఉన్న వాళ్ళం, విషయదేవతలారా మామూలు వాళ్ళమయ్యా. శర్మయంసన్, మాకు క్షేమాన్ని కలిగించండి, రోగాలు కలిగించవద్దు. సుందరకాండ ఇంతమంది ఉపన్యాసాలు చెప్తున్నారు, ఇంతమంది మేము చదివాం అంటున్నారు. ఒకసారి న్యూ నల్లకుంట రామాలయంలో ఒక పిల్ల, 9 ఏళ్ల పిల్ల అడిగిన ప్రశ్న ఇంతవరకు ఏ పండితుడైనా సమాధానం చెప్పాడా? అయ్యా, మంచం ఇంత శుభ్రంగా వేసుకున్నా, ఎంత పెర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా, మంచంలో ఒక నల్లి ఉంటే నల్లి వాసన తెలుస్తుంది మనకి. అలాంటిది రాక్షసులు చాలా జ్ఞానశక్తి కలిగిన వాళ్ళు, వాసన పసిగట్టగలరు. హనుమంతుడు చిన్న పిల్లి సైజులో ఉండొచ్చుగాక, పరాయి జీవి లంకకి సంబంధించిన వాడు ఒకడు వచ్చాడు అని గుర్తుపట్టలేకపోయారా రాక్షసులు? అశోకంలో చెట్లలో ఉన్నటువంటి పక్షులు ఉన్నాయి కదా, కానివాడు ఒకడు వస్తే పక్షి ఏం చేస్తుంది? అరుస్తుంది. రాత్రిగా చూడలేదు. సీతతోటి అంతసేపు మాట్లాడాడు హనుమంతుడు, చుట్టూ కాపలా ఉన్నారే, వాళ్ళు వినలేదా? వినిపించుకోలేదా? ఎవరితోటమ్మా సీతమ్మ మాట్లాడుతున్నావు అని ఎప్పుడు అడిగారు? తర్వాత అడిగారా? ఇది ఎలా సాధ్యమండి? ఇక మూడో ప్రశ్న ఏమిటో తెలుసునా? ఇవన్నీ ఆ పిల్ల అడిగినవి, రోజుకో ప్రశ్న చొప్పుని. అక్కడ ఇళ్ళకి నేమ్ ప్లేట్లు ఉన్నాయండి. విరూపాక్షస్య భవనం, మరోడి భవనం, ఈ వర్ణన చేస్తారు అక్కడ. అది విభీషణుడి ఇల్లు తప్ప మిగిలినవన్నీ అంటించాడంటాడు. మరి అది ఎలా ఉంటుందండి? అది ఎలా సాధ్యం? తర్వాత సీతతో మాట్లాడినప్పుడు వినిపించలేదు. మరి లంకిని గుర్తుపట్టింది కదా, వీళ్ళెందుకు గుర్తుపట్టలేదండి? వీటికి సమాధానం ఏ పండితుడైనా చెప్పాడండి? ఇప్పుడు అడిగి చూడండి ఒక్కసారి, ఎవరికైనా కానీ. ఆఖరికి ఇంకొక ప్రశ్న, రాక్షసులతో యుద్ధం చేస్తుంటే హనుమంతుడి ఒంటి నిండా గాయాలైపోయాయి, రక్తం కారుతోందని వర్ణన ఉంది, అంతా కూడా ఉంది. అన్ని దెబ్బలు తిని వెడుతుండగా సీతమ్మ, అయ్యో ఇన్ని గాయాలయ్యాయా నీకు అని ఒక్క మాట అందండి. ఆలోచన లేదా? తిరిగి వచ్చాడు. వానర్లేనా, అయ్యో నువ్వు ఇంత కష్టపడ్డావు, ఒంటి మీద దెబ్బలు తగిలాయి, మేము పెయింటింగ్లు పూస్తాం, లేదా ఏదేమంటారు దాన్ని, ఆయింట్మెంట్లు పూస్తాం అని ఎవడైనా అన్నాడా? అనలేదు. కానీ దధిముఖుడిని చితకొడితే మాత్రము, దధిముఖుడిని చూసి ఈ దెబ్బలు కొట్టేవాడురా అని అడిగాడు సుగ్రీవుడు. వీటికి సుందరకాండ పారాయణదారులు, సుందరకాండ ఉపన్యాసకులు మీ దగ్గర సమాధానం ఉంటే కాస్త మాకు పంపించండి, మేము ఉపయోగించుకుంటాం. కానీ మేము 1993లోనే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చూపిస్తూ వాటికి ప్రమాణము శ్రీమద్ రామాయణ వాక్యాలతో పాటుగా అధర్వణ యజుర్వేద వాక్యాలు చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్ ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నట్టయితే, ఇది ఎవరన్నా గమనిస్తే ఒక్కసారి ఫోన్ చేసి మమ్మల్ని అడగండి, సమాధానం చెప్తాం. లేదా మీ పండితుల దగ్గర ఉన్నట్టయితే ఇలా చెప్పారండి వారు, మాకు దొరికిపోయిన సమాధానం, మీకేమక్కర్లేదంటే అది నాకు సంతోషమే. ఈ రెండు ఇక్కడికి ఒక్కసారి. అంచేత అస్మభ్యం శర్మ యచ్చత్, శర్మ యంసన్ అమృత మర్తేభ్య బాధమాన అపద్విష, వాళ్ళందరూ కూడాను. అంతేకాదు విన పంథ సువితాయ చియంతు ఇంద్రో మరుత పూషో పూష భగో వంద్యాస. గౌరవించదగినటువంటి వీళ్ళందరూ కూడా ఇంద్రుడు, మరుద్దేవతలు, పూష, భగుడు, వీళ్ళంతా వి నః పద సువితాయ చియంతు. సువితాయ అంటే మంచి ఫలముల కోసము మాకు వి నః పద చియంతు, వాళ్ళు ఆలోచింతురుగాక, ఆ పదములు మాకు జ్ఞాపకం చేయుదురుగాక. ఒకసారి హైదరాబాదులో సికింద్రాబాద్లో బస్సు ఎక్కాడు ఒకడు, చిక్కడపల్లిలో దిగాలి వాడు, చటుక్కుని ముషీరాబాద్లో దిగిపోయాడు. అక్కడ ఉన్నాను నేను అనుకోకుండాను. చూస్తే చిక్కడపల్లి వెళ్ళాలి మాస్టారు అని అడిగాడు. ఇది ముషీరాబాద్ అయ్యా. ఎందుకు దిగాడో తెలుసునా? ముషీరాబాద్లో పోలీస్ స్టేషన్ మీద బోర్డు ఉంది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పి. అది ఇంకా ఒక 2 కిలోమీటర్ల దగ్గర చిక్కడపల్లి రాదు, ఇలా ఉంటుంది.
హనుమంతుడు లంకా నగరానికి వెళ్తాన్నాడు. రావణపాలితాం లంకాం అన్నాడు అక్కడ. యథా రాఘవ నిర్ముక్త శర గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితం లంక 8 లంకలు ఉన్నాయి ఆ సమయంలో. రావణ లంక ఒకటే కాదండి, 8 లంకలు ఉన్నాయి. చటుక్కుని వెడుతూ నేమ్ ప్లేట్ సరిగ్గా చూసుకోకుండా వేరే లంకలో కంగారు పడకండి. రావణ పాలితాం లంకాం, అది సువితాయ చియంతు, మార్గాన్ని శోధన చేసుకోవడం అంటే అర్థం అది. అంతేకాదు మాకు ఈ ప్రయత్నంలో అంతా మంచి జరగాలి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీ నః సంతోషది. ఇది కూడా కేవలం ఆశీర్వచనాలు చెప్తారు కాదు. ఈ వాయువు ఉందే మాకు మధువంతం కావాలి అంటే మా సంకల్పం లోపల దోషం ఉంటే అది తొలగించాలి మహానుభావుడు. మధుక్షరంతి సింధవ, ఎక్కడో ఉన్న జలములు కాదు, మేము కలశాలు ఇక్కడ పెట్టుకున్నాం, ఈ జలములు మధువుని స్రవించాలి, మాకు రక్షణ కలిగించాలి. మాధ్వీ నః సంతు ఓషధీ గుణములు కలిగినది. ఓషధులున్నాయే, యవలు, గోధుమలు, ఇలాంటివన్నీ కూడా, తులసి, ఇలాంటివి మాకు క్షేమాన్ని కలిగించాలి. అంతేగాను ఆయత్ దువహ శతక్రతో ఆకామం జరితృణాం రుణో అక్షర శచీభి, మమ్మల్ని సక్రమంగా అనుగ్రహించవయ్యా. ఒక రథము లోపల చక్రంలో రకరకాల ఆకులున్నప్పటికీ రథం ఎలాగైతే తిన్నగా పెడుతుందో చక్రము, అలాగే మమ్మల్ని నడిపించవయ్యా మహానుభావ అంటూ ప్రార్థన చేస్తున్నాం మేము. అంతేనా? మధునక్తముషసో మధుమతు పార్థివం రజ మధుజ్జౌరస్తు నప్పిత. ఇది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఇందాక చెప్పిన దానికే కొనసాగింపు. అలాగే మధుమాన్నో వనస్పతి మధుమాం అస్తు సూర్య మాధ్వీ గావ భవంతునః. ఇక తృప్తి కలగలేదు వేదానికి, మళ్ళీ చెప్పాలి. శం నో మిత్ర శం వరుణ శం నో భవత అర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణు ఉరుక్రమ. ఇది విశేషం. ఇది మనం చదువుతూ ఉంటాం. చదివేడు కూడా మంత్రం ఎలా చదువుతాడో తెలుసా అండి? శం నో మిత్రస్యం వరుణ, సాకి యావత్ నెట్టి పలకడం, నస్యం అన్నట్టుగాను. అది శం. సంధి కలిపేటప్పుడు సాకి యావత్తు కాదు, అది షాకి షావత్తు చూసుకోవాలి. నూటికి 99 పండితులు శం నో మిత్రస్యం వరుణ అనే ఒత్తి పలికి చదువుతుంటారు పాపం. ఇది శం నో మిత్ర శం వరుణ శం భవతు అర్యమా శం న ఇంద్రో ఇది శాంతి పాఠం అనే చెప్పుకున్నారు. సంకల్పంలో కూడా ఇదొక భాగము. బృహస్పతి విష్ణు ఉరుక్రమ, వీళ్ళంతా అద్భుతంగా లోకాలన్నీ వ్యాపించిన మహానుభావుడు విష్ణు ఉన్నాడే, ఆయన మోసం చేశాడంటారు కదండి. లేదు, వామన అవతారంలో రహస్యం ఇంతకుముందు ఒకసారి చెప్పాం, మళ్ళీ చెప్పుకుంటాం. ఒకప్పుడు దేవతలకందరికీ కూడా కంటి చూపు ఆనినంత వరకే వాళ్ళకి సామ్రాజ్యము. రాక్షసులకి మనస్సు ఎక్కడి దాకా వెడితే అక్కడిది వాళ్ళ సామ్రాజ్యము. దేవతలంతా వచ్చి లోకాలన్నీ మీరు ఆక్రమించుకున్నారు. ఇలాగే ఊహించు కూర్చుని, అంటే తాడిపర్లో కూర్చుని ట్రిఫాల్గర్ స్క్వేర్ అన్న అనుకోండి, అమెరికా వరకు నా సొంతం అయిపోతుంది. అది పద్ధతి. మాకు మార్గం ఏమిట్రా, పంచిపెట్టను కొంచెం అంటే మీరు కొలుచుకురండి అన్నారు. అంటే ఇంద్రుడు వెంటనే ఇంద్ర శలాకీ భూత్వా త్రిభి పరిక్రామతు, ఇంద్రుడు గజంబద్ద కింద మారి 3 సార్లు కొలుచుకొచ్చాడు. అందుకనే వామనుడు 3 అడుగుల నేల అడగడంలో అంతరార్థం అది. ఒక్కసారి కేవి సంతాన గోపాలాచార్య స్వామి వారి దివ్యస్మృతికి అంజలిస్తాను. ఇలాంటి రహస్యాలన్నీ వారు చెప్పిన వేదమంత్రాలు చదువుతున్నప్పుడు వాటి ఎక్కడోనే వెతుక్కునేటప్పుడు అవి చెప్తే 10 ఉన్నాయి, వెతుక్కుంటే 40 దొరికాయి. వారికి ఎప్పుడూ కృతజ్ఞుడిని నేను. వేదం చదువుకోకపోయినా వారి ప్రేరణ చేత గ్రంథములన్నీ చూచి మరంగంటి వారు, కందాడేవారు, ఈ పెద్దలిద్దరి దగ్గర కూడా సాధన చేసేవాళ్ళని చేత ఇది చెప్పుకుంటున్నాం. అది విశేషం. అలాంటిది ఈ సంకల్పంలో ఉన్న విశేషం అలాంటిదన్నమాట. అంచేత భగవంతుడా మమ్మల్ని రక్షించు
అంటూ ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఉషాదేవికి కూడా ప్రార్థన. అలాగే తగిన సమయంలో వీళ్ళందరూ దేవతలు మాకు రక్షణ కలిగించాలి అనే భావన, వృత్తికి దానికి తగిన కష్టానికి మంచి ఫలితం ఇవ్వాలి. ఇంద్ర వయం మహాధనం ఇంద్రమర్పే హవామహే యుజం ఋతృషు వర్జనం. మేము పని అందరికీ కూడా మేము ఇబ్బందికి లేకుండా ఇవ్వడానికే కోరుతున్నాం తప్ప ధనం ఏదో కోరటం లేదయ్యా, ఇంద్ర రక్షించవయ్యా అంటూ కూడా ఈ సంకల్పంలో భాగం ఉంటుంది. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.